చూసారుగా ఒరాకిల్ 30,000 వర్కర్స్ని లే ఆఫ్ చేసేసింది. ఇండియాలోనే 12,000 వర్కర్స్. సో ఇది ఐటీ ఇండస్ట్రీ పరిస్థితి. ఐటీ ఇండస్ట్రీని కాదు, ఏ ఇండస్ట్రీ అయినా ఎప్పుడు ఎవరు పీకేస్తారో మనల్ని అర్థమే కాదు. ఓకే, సో ఇది ఒరాకిల్ సంబంధించిన అయితే 30,000 వర్కర్స్ని అయితే రిమూవ్ చేశారు. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకెన్ని రిమూవ్ చేస్తారు ఎవరికి తెలీదు. అండ్ చాలా ఐటీ కంపెనీస్ కూడా రిమూవ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాయి, ప్రణాళికలు వేసుకుంటున్నాయి, మెల్లమెల్లగా తీసేస్తామని ఓపెన్గా చెప్తున్నాయి కూడా. ఓకే, సో స్టిల్ ఒరాకిల్ మనం చూస్తే మనకి మెయిన్ కంపెనీ అంటే యూఎస్ లిస్టెడ్లో రెవెన్యూస్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, అయినా లే ఆఫ్ చేస్తున్నారు. దీనికి కేవలం కారణం ఒకటే, ఏఐలో వీళ్ళు మనీ బాగా ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు ఒక 10 మంది రన్ చేసే ప్రాజెక్ట్ని కేవలం ఒక 3 ఏఐతో సపోర్ట్తో రన్ చేయాలి, ఇంకా ప్రాఫిట్ సేవ్ కావాలి. ముందు ఎలా ఉండబోతున్న పరిస్థితి ఎవరికి అర్థం కావట్లేదు. సో ఈ ప్రాజెక్ట్స్ కొత్త ఈఆర్పీస్ వస్తున్నాయి, కొత్త సాఫ్ట్వేర్లో ఇన్వెస్ట్ చేయాలి, అది ఏఐతో ఇంటిగ్రేట్ చేయాలి అంటే మనీకి చాలా కావాలి. ఇప్పుడు 10 మంది చేసే వాళ్ళ ప్రాజెక్ట్కి ఒక 3 చాలు ఏఐతో. సో వాళ్ళకే శాలరీస్ పే చేసుకుంటే మిగతా మనీ అంతా ఏఐ రీసెర్చ్కి వెళ్ళిపోతూ ఉంటుంది మనకి మనీ. సో అలా ప్లాన్ చేసుకుంటున్నారు. కంప్లీట్లీ ఒక ఏ రెవల్యూషన్ రన్ అవుతుంది మార్కెట్లో. సో ఈ ఏఐలోనే ఇన్వెస్ట్ చేద్దామని చూస్తున్నాయి కంపెనీస్ అన్ని. ఏఐలో ఇన్వెస్ట్ చేయకపోతే మార్కెట్ ఫ్యూచర్ ఉండదేమో అని వీళ్ళ భయం. కానీ ఎంప్లాయీస్ అయితే చాలా కోల్పోతున్నారు. లింక్డ్ఇన్ ఫీడ్కి వస్తే చాలామంది పాపం పోస్టులు పెడుతున్నారు, జాబ్ పోయింది అనే పరిస్థితి. అండ్ చాలా బాధ వేస్తుంది, చాలా ఎమోషనల్గా పెడుతున్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. సో ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే ఎమర్జెన్సీ ఫండ్ గురించి మాట్లాడదలుచుకుంటున్నాను. ఎప్పుడు జాబ్ పోతుందో, ఎప్పుడు జాబ్ వస్తుందో, ఎప్పుడు జాబ్ నుంచి పీకేస్తారో ఏందో అర్థం కావట్లేదు పరిస్థితి. బయట ప్రైవేట్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాను. ఒకవేళ జాబ్ పోగానే ఇమీడియట్లీ అయితే మనకి ఇంకో జాబ్ దొరికే అవకాశం కూడా కనబడట్లేదు. చాలామంది స్ట్రెస్లో ఉన్నారు. ఓకే, ఇక్కడైనా కాదు, ఓవరాల్ గ్లోబల్గా, ఇండియాలో కానీ గ్లోబల్ కానీ ఎక్కడైనా పరిస్థితి అలాగే ఉంది. సో అందుకే ఎమర్జెన్సీ ఫండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటుంది. అందరు ఇగ్నోర్ చేస్తున్నారు. ఇన్సూరెన్స్ ఇగ్నోర్ చేస్తారు, కొంతమంది ఇన్వెస్ట్మెంటే చేస్తారు, కొంతమంది అసలు అందరు ఇగ్నోర్ చేసేది అయితే ఎమర్జెన్సీ ఫండ్. ఇది అసలు ఇగ్నోర్ చేయాల్సిన విషయమే కాదు. చూస్తారు కదా పరిస్థితి. ఒకవేళ మీరు టెక్ ఫీల్డ్లో ఉంటే, ఒరాకిల్ జాబ్ చేస్తూ జాబ్ పోయినట్టు ఉంటే, ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే ఎంత ప్రాబ్లం అయితే తెలుసా. ఒక ఐటీ కంపెనీసే కాదండి, నాన్ ఐటీ కంపెనీస్లో కూడా ఇప్పుడు ఎవరిని ఎలా పీకేస్తారు, ఏ పాలిటిక్స్ జరుగుతాయి ఎవరికి తెలియదు మనకి. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేది మెయింటైన్ చేయండి. అట్లీస్ట్ ఒక 3 to 6 months ఫండ్స్ అయితే మెయింటైన్ చేయండి మనకి. ఓకే, ఇప్పుడు ఎవ్రీ మంత్ ఒక 80,000 అవుతుంది అనుకోండి మనకి అట్లీస్ట్. ఓకే, ఆ మంత్ గడవడానికి పూటకి ఈఎంఐస్ కానీ, రెంట్స్ కానీ, ఎవ్రీథింగ్. సో అలా 3 months ఆర్ 6 months మ్యాక్సిమం, మినిమం 3 months, మ్యాక్సిమం 6 months అనేది పెట్టుకోండి. ఈ పెట్టుకున్నాకే మీరు ఒక ఇన్సూరెన్స్ రండి, ఇన్వెస్ట్మెంట్కి రండి. ఇది చేయకుండా మీరు అట్లా అస్సలు దిక్కండి. ఒకవేళ మీరు ఎమర్జెన్సీ ఫండ్ చేయట్లేదంటే అట్లీస్ట్ మీ జాబ్ సెక్యూర్గా ఉండాలి. ఒక గవర్నమెంట్ జాబ్, ఒక స్టేబుల్ ప్రైవేట్ జాబ్ అయి ఉండాలి. సో ప్రైవేట్ జాబ్లో అంత స్టెబిలిటీ లేదండి. ఓకే, సో ఒక గవర్నమెంట్ జాబ్లో ఉంటేనే స్టెబిలిటీ ఉంటుంది. ఒక ప్రైవేట్ జాబ్లో ఎంటర్ అయ్యాకంటే మీకు అసలు ఎప్పుడు ఎవరు పీకేస్తారో అర్థమే కాదు మనకి. అందుకే ఎమర్జెన్సీ ఫండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎమర్జెన్సీ ఫండ్ అందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఓకే, అది కాదు ఇంపార్టెంట్. ఫస్ట్ ఇన్సూరెన్స్ చేస్తారు, ఈఎంఐస్ కాదు, ఫస్ట్ ఒక ఎమర్జెన్సీ ఫండ్ని బిల్డ్ చేసుకోవాలి. మనకి బయట టూర్స్ వేస్తూ ఉంటారు, పెద్ద పబ్స్కి వెళ్తూ ఉంటారు, చాలా ఖర్చు చేస్తుంటారు, సినిమాలకు వెళ్తుంటారు. ఒక్కసారి సినిమాకి వెళ్తే చాలు కదా, బయట 2,000, 3,000, 4,000, 5,000 లెగిసిపోతాయి అంతే. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. ఒక ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేసుకొని ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో నా మాట వినండి. నేను కూడా అదే స్టార్ట్ చేశాను, నేను కూడా అదే తప్పు చేశాను మొదట్లో. కానీ మెల్లగా ఎమర్జెన్సీ ఫండ్ అనేది బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాను. అది ఎంతో కొంత మంత్లీ, బట్ అట్లీస్ట్ 3 to 6 months బ్యాకప్ అయితే కంపల్సరీగా ఉండాలి మనకి. ఎందుకంటే మనకి ఎవరు ఆ టైంలో డబ్బులు ఇవ్వరు. మనమే ఫ్యామిలీని పోషించాలి, మనమే చూసుకోవాలి, మనమే ఒక డిఫెండర్, మనమే ఒక వాల్ అనమాట ఆ టైంలో. సో ఈ 3 to 6 months శాలరీ ఏదైతే ఉందో మనం బాగా సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకొని లిక్విడ్ ఫండ్స్లో పెట్టాలి. లిక్విడ్ ఫండ్స్ అంటే మనకి ఏదైనా ఎఫ్డీ చేయండి, లేదా ఆర్డీ, రికరింగ్ డిపాజిట్ అనేది చేసి పెట్టుకోండి. మన శాలరీ స్టాప్ అయినా ఎక్స్పెన్సెస్ అనేవి ఆగవండి. మనం మంత్లీ రెంట్ కట్టాలి, ఈఎంఐ కట్టాలి, గ్రాసరీస్ ఉంటాయి, ఇల్లు పూట గడవాలంటే చాలా ఎక్స్పెన్సెస్. శాలరీ వచ్చేదేమో ఇంత, కానీ ఎక్స్పెన్సెస్ ఏమో చాలా ఉంటుంది. అందుకే ఎక్స్పెన్సెస్కి కవర్ చేయాలంటే ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేది కంపల్సరీ. మళ్ళీ ఎమర్జెన్సీ ఫండ్ అయితే తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్లో కానీ, స్టాక్స్లో కానీ అట్లా పెట్టొద్దు మనకి, ఎల్ఐసి పాలసీలో కానీ. ఒక కంప్లీట్గా ఒక లిక్విడ్ ఫండ్ అంటే ఈజీగా తీసేలాగా, రేపు ఏమైనా ప్లాన్లో పెట్టకుండా ఈజీగా తీసేలాగా. అది ఓన్లీ మనకి ఎఫ్డి, ఓకే, ఆర్ లైక్ మనకి రికరింగ్ డిపాజిట్, దీంట్లోనే సాధ్యం మనకి.
ఇలా సేవ్ చేసుకుంటే లైఫ్లో మన అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా జరగవచ్చు. ఇలాంటి సడన్గా లే ఆఫ్స్ అయితే మనం మళ్ళీ స్టార్ట్ చేయడానికి, జాబ్ సర్చింగ్ కానీ బిజినెస్ కానీ ఏదైనా చేయడానికి అట్లీస్ట్ ఒక 1-2 months బ్రేక్ తీసుకోవడానికైనా మనం మినిమం అమౌంట్ అయితే పెట్టుకోవాలి. ఓకే 3 to 6 months ఇలా పెట్టుకుంటే వేరే జాబ్ ట్రై చేసుకోవడానికి, బిజినెస్ ఏదైనా ఓపెన్ చేసుకోవడానికి ఒక ప్రశాంతత అయితే ఉంటుంది మనకి. ఓకే, సో ఈ ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే కష్టం. ఇంకా రానున్న కాలంలో ఇంకా టెక్ కంపెనీస్ ఏవేవి తీసాయో ఎవరికి అర్థం కాదు. ఒక్కసారి టెక్ కంపెనీస్ స్టార్ట్ అయ్యాయి అనుకోండి, మెల్లగా నాన్ టెక్ కంపెనీస్ కూడా ఇంపాక్ట్ అనేది ఉంటుంది మనకి, బ్యాంకులో కానీ వేరే కంపెనీస్ ఏదైనా. ఓకే, సో ఇదంతా సైకిల్ అనమాట కంప్లీట్గా. సో మినిమం నేను సజెస్ట్ చేసేది అంటే 3 to 6 months అయితే శాలరీ పక్కన పెట్టండి ఫస్ట్. దీని తర్వాతే మన ఇన్వెస్ట్మెంట్ కానీ ఇన్సూరెన్స్ కానీ. ఓకే, అండ్ మన జల్సాల ఖర్చులు అంటే సినిమాలు కానీ, షికాలు కానీ, పబ్స్ కానీ, పెద్ద పెద్ద ట్రిప్స్ చేస్తారు కదా శ్రీశైలం కానీ, ఇవన్నీ అవాయిడ్ చేయండి. ఫస్ట్ ఎమర్జెన్సీ ఫండ్, దాని తర్వాత ఇన్సూరెన్స్, దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్, దాని తర్వాత ఏమైనా. ఓకే, సో ఇది ఎమర్జెన్సీ ఫండ్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటుంది. మళ్ళీ ఒరాకిల్ లాగా మళ్ళీ ఏదైనా కంపెనీ రిపీట్ కావచ్చు, బట్ వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ దాట్.